అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు రాము స్నేహం. రాసిన వారు కెవి సుమలత గారు. కోసల రాజ్యాన్ని విక్రమసేనుడు పరిపాలించేవాడు. అతనికి చాలా కాలానికి కుమారుడు జన్మించాడు. మహారాజు దంపతులు ఆ పిల్లవాడికి జయంతుడు అని పేరు పెట్టారు. వాళ్లు కొడుకుని చాలా గారాబంగా చూసుకునేవారు. చదువుకోవడానికి కూడా బయటికి పంపించకుండా గురువునే కోటకు రప్పించారు. జయంతుడి కోసమే ప్రత్యేకమైన ఉద్యానవనం కూడా ఏర్పాటు చేయించాడు మహారాజు. సైనికుల పర్యవేక్షణలోనే జయంతుడు ఎప్పుడూ ఆడుకుంటుండేవాడు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. కొంతకాలానికి జయంతుడు చదువు, ఆటలు ఇలా అన్నింటి మీద ఆసక్తి చూపడం మానేశాడు. వేళకు ఆహారం కూడా తీసుకోవడం లేదు. కుమారుడిలో ఈ మార్పునకు కారణం తెలియక మహారాజు, రాణి చాలా కంగారు పడిపోయారు. దాంతో జయంతుడి దగ్గరకు వెళ్లి, ఎందుకలా ముభావంగా ఉంటున్నావు కన్నా, నీకేం కావాలో చెప్పు, క్షణాల్లో నీ ముందు పెడతాం అని బుజ్జగిస్తూ అడిగింది మహారాణి. నాకేమీ వద్దమ్మా అని నిరాశగా జవాబిచ్చాడు జయంతుడు. రాను రాను అతడు మరింత ఉదాసీనంగా తయారయ్యాడు. ఎదుటి వాళ్లతో మాట్లాడడం, నవ్వడం అన్నీ మానేశాడు. దాంతో మహారాజు, యువరాజు జయంతుడిని గతంలోలాగా మామూలు స్థితికి వచ్చేలా చేసిన వారికి తగిన బహుమానం ఇచ్చి సత్కరిస్తాను అని రాజ్యంలో దండోరా వేయించాడు. ఆ ప్రకటన విని చాలామంది వైద్యులు వచ్చి అతన్ని పరీక్షించారు. మామూలుగా మార్చడానికి కూడా చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఇదిలా ఉండగా ఎప్పటిలాగే ఒకరోజు సైనికులు జయంతుడిని కోట ఆవరణలో ఉన్న ఉద్యానవనానికి తీసుకెళ్లారు. జయంతుడు మౌనంగా ఒకచోట కూర్చుండిపోయాడు. అప్పుడే గాలిలో బంతి ఒకటి ఎగురుతూ వచ్చి తన ముందు పడింది. దాన్ని పట్టుకోవడానికి ఒక అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతను కూడా యువరాజు వయస్కుడే. అతన్నే చూడసాగాడు జయంతుడు. వెంటనే సైనికులు, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎలా వచ్చావు అని కాస్త గట్టిగా అన్నారు. అయ్యా, వాడు నా మనవడు రాము, సరదాగా నాతో పాటు వచ్చాడు అంటూ అక్కడికి వచ్చాడు తోటమాలి. ఈలోగా జయంతుడి దగ్గరకు వచ్చి, నువ్వు కూడా నాతో ఆడతావా అని అడిగాడు రాము. ఏం చెప్పాలో తెలియక అటూ ఇటూ కాకుండా తలూపాడు జయంతుడు. నేను బంతి విసురుతాను, నువ్వు దాన్ని కింద పడకుండా పట్టుకోవాలి అంటూ దూరంగా వెళ్లి బంతి వేశాడు రాము. జయంతుడు అనాలోచితంగా లేచి ఆ బంతి అందుకున్నాడు. భలే, నువ్వు పట్టుకున్నావు అంటే గెలిచావు, ఈసారి నువ్వు బంతి వేయాలి, నేను పట్టుకుంటాను అన్నాడు రాము. జయంతుడు అప్పటి వరకు అలాంటి ఆటలు ఆడలేదు. కానీ ఆ మెప్పుకోలు అతడికి ఆనందాన్ని కలిగించింది. అలాగేనంటూ దూరంగా వెళ్లి బంతి విసిరాడు. కాని రాము దాన్ని అందుకోలేకపోయాడు. మళ్లీ నువ్వే గెలిచావు కాబట్టి నువ్వే వెయ్యి అని బుంగమూతి పెడుతూ అన్నాడు రాము. అది చూడగానే జయంతుడు ఒక్కసారిగా బిగ్గరగా నవ్వాడు. దాంతో అక్కడున్న సైనికులు ఆశ్చర్యపోయారు. ఆ సమయమంతా జయంతుడు చాలా సంతోషంగా గడిపాడు. ఆ విషయాన్ని వెంటనే మహారాజుకు చేరవేశారు సైనికులు. కాసేపటికి, రాము, ఇక ఇంటికి వెళ్దాం పదా అంటూ వచ్చాడు తోటమాలి. ఆ మాటలు విని, నువ్వు వెళ్లొద్దు రాము, నాతో పాటు ఉండిపో అంటూ అడిగాడు జయంతుడు. నేను మళ్లీ రేపు వస్తాను, అప్పుడు ఇంకా బాగా ఆడుకుందాం అని బదులిచ్చాడు రాము. అలాగే, రేపు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను, నిజంగా వస్తావు కదూ అని ఆశగా చూస్తూ అన్నాడు జయంతుడు. తప్పకుండా వస్తాను, కావాలంటే వచ్చే వరకు ఈ బంతి నీ దగ్గరే ఉంచుకో అంటూ తన చేతిలో బంతినిచ్చాడు రాము. అప్పుడే అక్కడికి వచ్చి ఇదంతా చూస్తున్న రాజదంపతులకు కొత్తగా అనిపించింది. జయంతుడి ముఖంలో ఆనందం చూసి వాళ్లు కూడా ఎంతో సంతోషించారు. ప్రభు, చూశారా, మన యువరాజుకు మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్లే వీలు లేకుండా అన్ని వసతులు, సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కాని బాల్యం అంటేనే ఆటలు, స్నేహితులు. ఇన్ని రోజులు యువరాజు ఒంటరిగా ఉండటంతో ఏమీ తోచక ముభావంగా కనిపించాడు. ఇప్పుడు ఒక మిత్రుడు దొరకడంతో ఆనందంగా ఉన్నాడు. యువరాజుని ఇక నుంచి గురుకులానికి పంపించడం మంచిది. తోటి పిల్లలతో స్నేహంగా మసులుకుంటూ విద్యాభ్యాసం చేస్తాడు.
ప్రపంచం మీద అవగాహన కలుగుతుంది అన్నాడు మంత్రి. అలాగే మంత్రివర్య, అయితే నేను ప్రకటించిన బహుమతి ఈ చిన్నారి రాముకు చెందుతుంది అన్నాడు మహారాజు. ఆ తర్వాత జయంతుడే ఆ బహుమతిని రాముకి అందించాడు. బాల్యాన్ని బంధించకూడదు, స్వేచ్ఛగా వదిలిపెట్టాలన్న సత్యాన్ని చక్కగా వివరించారు. ఈ సూత్రం అతి సామాన్యులకైనా రాజకుమారుడికైనా సమానంగా వర్తిస్తుంది అని చాలా బాగా చెప్పారు. స్నేహితుల అవసరాన్ని, బుద్ధి వికాసంలో వారి ప్రాధాన్యాన్ని ప్రధాన కథా వస్తువుగా తీసుకొని రాము స్నేహం అనే ఈ చక్కని బాలల కథ రాసిన రచయిత్రి కెవి సుమలత గారికి నా హృదయపూర్వక అభినందనలు. సర్వే జన సుఖినో భవంతు. నమస్తే.